హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణీస్ లైఫ్ స్టైల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి చింత చిగురు పప్పు అనమాట. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మనకి ఇది చాలా బాగుంటుంది. మీకైతే ఒకసారి ట్రై చేసేయండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను. అలానే కొంచెం చింత చిగురు, టమాటోస్, పచ్చిమిర్చి, ఆనియన్, కర్రీ లీవ్స్ అనమాట. ఇక్కడ కందిపప్పుని అయితే ఒకసారి అయితే వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు అందులో కొంచెం వాటర్ పోసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. మనకి ఇవన్నీ కట్ చేసుకునే లోపు మనకి పప్పు అనేది మంచిగా నానిపోతుంది. ఇప్పుడు మనము ఈ టమాటోస్ అవన్నీ అయితే ఇలాగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనకు ముందుగా నానబెట్టుకున్నాం కదా కందిపప్పు, అందులో అయితే మనం కట్ చేసేసుకున్నవన్నీ టమాటోస్, పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే అన్నీ అయితే వేసేసుకొని 1 టీ స్పూన్ పసుపు, అలానే కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. తర్వాత కొంచెం కర్రీ లీవ్స్, ఈ పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను మధ్యలో కొంచెం ఇలా కట్ చేసేసుకొని వేసుకున్నాను. మనకు ఆయిల్ వేయడం వలన పప్పు అనేది చాలా ఫాస్ట్గా బాగా కుక్ అవుతుంది అనమాట. మనం ఇంకొక 3 విజిల్స్ వరకు పెట్టుకున్నామంటే పప్పు అనేది మనకు మంచిగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు మనము ఈ చింత చిగురుని అయితే క్లీన్ చేసుకుందాము. మనకి పప్పు ఉడికేసరికి టైం పడుతుంది కదా, ఈ లోపు మనం అయితే ఈ చింత చిగురుని అయితే క్లీన్ చేసుకుందాం అనమాట. చూసారు కదా, మనకి ఇలాగ మధ్యలో కాడలాగా ఉంటాయి కదా, అవి తీసుకోకుండా వేసుకున్నామంటే మనకి కర్రీలో తినేటప్పుడు అలాగా కాడలు తగులుతూ ఉంటాయి అనమాట. మనం అయితే నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. మాకు చింత చిగురు అయితే మా అత్తమ్మ ఊరి నుంచి వచ్చేటప్పుడు తెచ్చిచ్చారనమాట. నేనైతే కర్రీ చేశాను. టేస్ట్ అయితే అద్దిరిపోయింది, చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. ఇలాగ మనం చేతితోటి ఇలాగ అనుకుంటూ అయితే మొత్తం అయితే క్లీన్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలాగైతే ఒక న్యూస్ పేపర్లోకి అయితే ఇలాగ చేతు ఇలాగ స్మాష్ చేసుకుంటూ ఉంటే ఇలాగ మనకి చిన్న పీసెస్ కింద వస్తుంది. అదైతే పక్కన పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా ఎన్ని కాడలు వచ్చాయో మనకి కొంచెం చింత చిగురులో నుంచే. ఇప్పుడు మనకి పప్పు అంతా ఉడికిపోయింది అనమాట, ప్రెషర్ ఓడిపోయింది. ఇప్పుడు మనమైతే మూత తీసేసుకొని చూద్దాము ఎలా ఉడికిందో అనేది. చూసారు కదా, మనకైతే పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది అనమాట. టమాటోస్, పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ కానీ మనకైతే మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు దీన్ని అయితే మనం మంచిగా అయితే మెదుపుకోవాలి. మనకి ఇది ఉంటుంది కదా, మేమైతే ముద్దకమంటాం దీన్ని. దీంతో అయితే ఇలాగైతే మంచిగా ఎనుపుకోవాలి. ఎనుపుకునేటప్పుడు అయితే మనం టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని ఎనుపుకున్నామంటే మనకి మంచిగా మెత్తగా అయిపోతుంది అనమాట. చాలా ఫాస్ట్గా మెదిగిపోతుంది. ఇప్పుడు ఇలాగా తిప్పుతూ మనం మెత్తని పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలి. చూసారు కదా, మంచిగా మెదిగిపోయింది కదా, అంత మరీ మెత్తగా చేసుకోకూడదు. కందిపప్పు అనేది కొంచెం పలుగ్గా ఉండాలన్నమాట. తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా చింత చిగురుని, అదిగా వేసేసుకొని ఒకసారి మొత్తం అయితే చింత చిగురు ఆ పప్పులో మొత్తం కలిసిపోయేలాగైతే మంచిగా అయితే ఒక 2-3 మినిట్స్ వరకు బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా, మంచిగా తిప్పుతూ మిక్స్ చేసుకున్నామంటే మనకి చింత చిగురు కానీ పప్పులోకి అయితే మంచిగా కలిసిపోతుంది అనమాట. ఇప్పుడు మనమైతే ఇలాగ మెదుపుకున్నాం కదా, ఇందులోకి మనకి తగినంత వాటర్ అయితే వేసుకోవాలి. మనకి పప్పు గ్రేవీ ఎలా కావాలో వాళ్ళ కన్సిస్టెన్సీని బట్టి అయితే ఇలాగైతే వాటర్ అయితే పోసుకుందాము. చూసారు కదా, మంచిగా అయితే కొంచెం వాటర్ అయితే పోసుకున్నాను. ఇప్పుడు మనం ఇందులోకి అయితే తిరగమాత పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకున్నాను అనమాట. అది కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెము ఇలాగ వెల్లుల్లి అయితే వేసుకున్నాను. మనకు వెల్లుల్లి వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకని కొంచెం వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, అలానే మనకి ఎండుమిర్చి ఉంటుంది కదా, అవి అయితే 2 అయితే వేసుకున్నాను. మీకు కావాలంటే కారం అయినా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట మీరు ఎనుక్కునేటప్పుడే. నేను కారం అయితే వేసుకోలేదు. ఇంకా మా బాబు ఉంటాడు కదా, కొంచెం కారం అంటాడని చెప్పేసి కారం అయితే వేసుకోలేదు అనమాట. ఇలా కొన్ని 2 మిరపకాయలు అయితే వేసుకున్నాను. తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలానే కొంచెం కరివేపాకు, ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం మంచిగా ఇవన్నీ అయితే ఫ్రై చేసేసుకోవాలి. మనకి ఆనియన్స్ అనేది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలాగా చూసే కదా, మనకైతే మంచిగా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్లోకి అయితే వచ్చేసాయి కదా. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా పప్పు, అదైతే ఇందులోకి వేసేసుకోవాలి. చూసాక చాలా బాగుందన్నమాట టేస్ట్ అయితే. ఇప్పుడు ఇందులోకి వేసుకున్న తర్వాత అయితే మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది మాకైతే అలా సరిపోతుంది అనమాట. అలా ఉంచుకున్నాను నేనైతే. కావాలంటే మీరు ఇంకొంచెం తిక్కగా చేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా ఉందన్నమాట. అంటే మనకు కొంచెం ఉడకాలి కదా, ఇంకొంచెం తిక్కగా అవుద్ది. ఇప్పుడు మనమైతే ఒకసారి అయితే ఉప్పు కారం అవి చూసేసుకొని అయితే అడ్జస్ట్ చేసేసుకొని ఇప్పుడు మూత పెట్టుకుని అయితే ఒక 2-3 మినిట్స్ అయితే సిమ్లో పెట్టుకుని ఉడికించుకున్నామంటే మనకి చింత చిగురు అనేది కానీ మంచిగా ఉడికిపోతుంది అనమాట. మనము చింత చిగురు అయితే మనం లాస్ట్లో వేనిపేటప్పుడు వేసాం కదా, కొంచెం పచ్చి స్మెల్ అలా ఉంటుంది కదా. ఇలా కొంచెం సేపు సిమ్లో పెట్టి ఉడికించడం వల్ల అయితే మనకి అది చింత చిగురుగా అయితే మంచిగా ఉడికిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంతేనమాట, మనకి టేస్టీ చింత చిగురు పప్పు అయితే రెడీ అయిపోయింది.
ఈ పప్పులో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే టేస్ట్ అయితే అద్దరిపోతుంది. మా బాబుకి అయితే చాలా బాగా నచ్చేసింది అనమాట ఇది. ఇంట్లో అందరం అయితే ఆ రోజు ఈ పప్పుతోటే మొత్తం అన్నం తినేసాము. అంత బాగా వచ్చింది రెసిపీ అయితే. మీకంటే ఒకసారి ట్రై చేసేయండి. అలానే వీడియోగా నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా ఈ రెసిపీని అయితే ఒకసారి ట్రై చేసేయండి. అలానే ఈ కర్రీ టేస్ట్ అనేది ఎలా వచ్చిందో కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.